ఓం నమో వెంకటేశాయ. అమృతత్వానుప్రాపణ అకృతస్వానుమాపన గోవింద గోవింద. మధువంశగతో మధుసూదనకో మధువాక్యచణో మధుగర్వహర మధురాపురగో మధువృష్టికరో మధుమిత్రహరో మధుమాన్ భవతాత్ అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకున్నాము. శ్రీ గణేశ ప్రార్థన. నమస్తస్మై గణేశాయ భక్తమానసవాసినే విఘ్నాద్రిభేదే దంభోళి మూర్ధన్యాయ నమో నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఆగమ ప్రతిపాద్యాయ యాగమాలావితానినే ఆగమాపాయ వర్జ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాఖ్య జగదేకగురూపదిష్టం శేషాభిధాన సనకాదివరైః సమాప్తం శ్రీవ్యాససూతశుకనారదమౌనిజప్తం మంత్రం శివం జపత భాగవతం సుగుప్తం. శ్రీ గురుభ్యో నమః. 23వ అధ్యాయంలో యదువంశాన్ని గురించి ప్రస్తావన మొదలుపెట్టి విదర్భ అనే మహానుభావుడి వరకు చెప్పారు. జియామఘుడి యొక్క కొడుకు విదర్భుడు, ఆ విదర్భుడి వరకు చెప్పారు. అక్కడి నుంచి ఆ వంశం ఎలా పెరిగింది అని పైన చెప్పుకుంటూ వస్తున్నారు. 24వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ తస్యాం విదర్భో జనయత్ పుత్రౌ నామ్నా కుశక్రథౌ తృతీయం రోమపాదంచ విదర్భ కులనందనం అని ప్రారంభించి, ఈ విదర్భుడు తస్యాం విదర్భ అజనయత్, తన కోసం తండ్రి గారు పాపం ఎప్పుడో తన పుట్టకముందే తీసుకొచ్చిన కన్య ఉంది కదా, భార్య ఉంది కదా, ఆ భార్య యందు 2 పిల్లల్ని 3వ పిల్లవాడిని కూడా కన్నాడు. కుశక్రథలు అని వాళ్ళిద్దరూ, బహుశా వీళ్ళిద్దరూ కవల పిల్లలై ఉంటారు. అందుకనే పుత్రౌ నామ్నా కుశక్రథౌ అని ద్వివచనంలో చెప్తున్నారు. ఏదో మొత్తం మీద 2 పిల్లలు. తృతీయం రోమపాదంచ, 3వవాడు రోమపాదుడు అనేవాడు మహానుభావుడు, విదర్భ కులనందనం. ఇతనే ఈ విదర్భుడు యొక్క వంశాన్ని చక్కగా పెంచాడు. ఆ 3 పిల్లల్ని ఈయన కన్నాడు. రోమపాదసుతో బభ్రో కృతిరజాయత ఉషికస్తత్సుతస్తస్మాత్ చేదిశ్చైద్యాదయో నృప. ఈ రోమపాదుడు యొక్క కొడుకు బభ్రువు అనేవాడు. బభ్రువుకేమో కృతి అనేవాడు కొడుకు. ఈ కృతికేమో ఉషిక తత్సుత. ఈ ఉషికుడి నుంచి తస్మాత్ చేదిహి అనేటువంటి మహానుభావుడు, అక్కడి నుంచి చైద్య అంటే దమఘోషుడు మొదలైనటువంటి వాళ్ళు క్రమంగా పెరుగుతూ వచ్చారు. క్రథస్య కుంతిః పుత్రోభూత్ దృష్టిస్తస్యాథ నిర్వృతి తతో దశార్హో నామ్నాభూత్ తస్య వ్యోమసుతస్తతః. కుశక్రథవు అని 2 పిల్లలు ఉన్నారనుకున్నాం కదా విదర్భుడికి. ఆ విదర్భుడి యొక్క పిల్లల్లో క్రథుడు అనేవాడికి కుంతిహి అనేవాడు పిల్లవాడు. ఈ కుంతిహి అనే పేరుతో 2-3 ఉన్నారు ఈ వంశంలోనూ. ఈయన మొదటివాడు. క్రథస్య కుంతిహి పుత్రోభూత్. ఈ కుంతి గారికి దృష్టి అనే ఆయన పిల్లవాడు. ఆ దృష్టి అనే ఆయనకి నిర్వృతి అనే ఆయన పిల్లవాడు. ఈ నిర్వృతి అనే ఆయనకి దశార్హ అని పిల్లవాడు. అందువల్ల వీళ్ళు దాశార్హులు అనే పేరుతో కూడా తర్వాత ప్రసిద్ధి చెందారు. ఈ దశార్హుడికి వ్యోమ అనేవాడు పిల్లవాడు.
ఈ వ్యోముడి దగ్గర నుంచి జీమూతో వికృతిస్తస్య యస్య భీమరథస్సుతః తతో నవరథః పుత్రో జాతో దశరథస్తతః. ఈయనకి వ్యోముడికి జీమూతుడు అనేవాడు పిల్లవాడు పుట్టాడు. జీమూతుడికేమో వికృతి పుట్టాడు. వికృతికేమో భీమరథ అనే ఆయన పిల్లవాడు. ఈ భీమరథుడికి నవరథ అని పిల్లవాడికి పేరు పెట్టుకున్నారు. ఆ నవరథుడి పిల్లవాడికి ఈయన ఎలాగూ నవరథ కాబట్టి పుట్టిన పిల్లవాడికి దశరథ అని పేరు పెట్టినట్టున్నారు. అందువల్ల దశరథుడు పిల్లవాడిగా పుట్టాడు. ఈ దశరథుడు వేరు, సూర్యవంశపు దశరథుడు వేరు, ఈయన చంద్రవంశపు దశరథుడు. ఈయనకి కరంభి శకునే పుత్రో దేవరాతస్తదాత్మజ దేవక్షత్రస్తతస్తస్య మధు కురువశాదను. ఈయనకి శకుని అనే ఆయన పిల్లవాడు. ఈ శకునికేమో కరంభి అని పిల్లవాడు, కరంభికేమో దేవరాత అని పిల్లవాడు, దేవరాతుడికేమో దేవక్షత్రుడు అనేవాడు, తతస్తస్య మధు, ఈయనకి మధు అనేవాడు పిల్లవాడు. మధు దగ్గర నుంచి కురువశ అనే ఆయన, కురువశుడికి మళ్ళీ అనుహు అనే ఆయన పిల్లవాడు. పురుహోత్రస్త్వనోః పుత్రః తస్యాయుః సాత్వతస్తతః భజమానో భజిర్దివ్యో వృష్ణిః దేవావృధః అంధకః సాత్వతస్య సుతాః సప్త మహాభోజశ్చ మారిష భజమానస్య నిమ్లోచిః కింకిణో దృష్టిరేవచ అని 2 శ్లోకాల్లో ఈ వంశం ఎలా పైన పెరిగిందని చెప్తున్నారు. అనువు గారికి పురుహోత్ర అని పిల్లవాడు. ఈ పురుహోత్రుడికేమో ఆయుహు అని పిల్లవాడు, ఆయువుకేమో సాత్వత అని పిల్లవాడు. అందుకని వీళ్ళకి సాత్వత వంశాల వాళ్ళని పేరు కూడా ఉంది. ఎప్పుడైనా సరే వంశంలో ఒక మహానుభావుడు ఉంటే, పేరు గడించిన వాడు ఉంటే, ఆ పేరు గడించిన వాడి పేరు మీద వంశం కొన్నాళ్ళ పాటు నడవటం, లేదా ఆయన పేరు మీదే వంశం నడవటం అనేది ఉంటుంది. ఈ వంశాల్లో సాత్వతుడు ఒక ఆయన, వెనకాల దశార్హుడు, వీళ్ళందరి పేరు మీద వాళ్ళు పేరు గడించిన వారు అంటారు, వాళ్ళ పేరు మీద వంశం నడవటం అనేది ఉంది. ఈ సాత్వతుడికి మొత్తం 7 పిల్లలు. భజమాన, భజి, దివ్య, వృష్ణి, దేవావృధ, అంధక, మహాభోజ అని 7 పిల్లలు. వాళ్ళలో 6 పిల్లల్ని 6వ శ్లోకంలో చెప్పారు, 7వ పిల్లవాడిని 7వ శ్లోకంలో చెప్తున్నారు. సాత్వతస్య సుతాః సప్త, సాత్వతుడికి మొత్తం 7 పిల్లలు. మహాభోజశ్చ, మహాభోజుడు 7వ వాడు. ఈయనకే భోజ అని కూడా పేరున్నట్టుంది. భోజ, మహాభోజ అని 2 రకాలుగాను ఈయన గురించి చెప్తున్నారు. మారిష, ఓ ఆర్యుడా, పూజ్యుడా, ఇలా ఈ వంశం పెరిగింది, సాత్వత వంశం పెరిగింది. ఈ సాత్వత వంశంలో భజమానుడు అని మొదటి పిల్లవాడు కదా, ఈ భజమానుడికి నిమ్లోచి అని ఆయన పిల్లవాడు, నిమ్లోచికేమో కింకిణ అని పిల్లవాడు, కింకిణుడికేమో ధృష్టి అని పిల్లవాడు. ఏకస్యాం ఆత్మజాః పత్న్యాం అన్యస్యాంచ త్రయస్సుతాః శతాజిచ్చ సహస్రాజిత్ అయుతాజిదితి ప్రభో. ఈ భజమానుడికి నిమ్లోచి, కింకిణ, దృష్టి అని 3 పిల్లలు ఉన్నారనుకున్నాం కదా. నిమ్లోచికి కింకిణుడు దృష్టి అని పొరపాటున వచ్చినట్టుంది, కాదు. నిమ్లోచి, కింకిణ, దృష్టి అని 3 దృష్టి అనేవాళ్ళు 3 భజమానుడి యొక్క పిల్లలు. అందులో కూడా ఏకస్యాం పత్న్యాం, ఒక భార్యకి ఈ 3 పిల్లలు. ఈయనకి ఇంకో భార్య కూడా ఉంది, ఆ భార్యకి త్రయస్సుతాః 3 పిల్లలు. వాళ్ళు శతాజిత్, సహస్రాజిత్, అయుతాజిత్ అని పేర్లతో వాళ్ళు ప్రసిద్ధులు. ఇప్పుడు ఈయన భజమానుడి గురించి ప్రస్తుతానికి ఆగింది, మళ్ళీ ఇంకోసారి వస్తుంది అనుకుంటాను. వీళ్ళల్లో బభ్రుహు అని ఆయన ఇంకా ఉన్నాడు. బభ్రుర్దేవావృధ సుతః తయో శ్లోకౌ పఠంత్యము యథైవ శృణుమో దూరాత్ సంపశ్యామస్తథాంతికాత్. దేవావృధ అని ఈయనేమో 5వ పిల్లవాడు, సాత్వతుడి యొక్క 5వ పిల్లవాడు దేవావృధుడు. ఈ దేవావృధుడికి బభ్రుహు అని పిల్లవాడు. ఈ బభ్రువు, దేవావృధుడు వీళ్ళిద్దరూ కూడా మహాయోగులు అంటే మహాయోగులు. ఎందుకంటే వీళ్ళ గురించినటువంటి శ్లోకాలని తర్వాత తరాల వాళ్ళు చాలామంది చాలా కాలం పాటు చదువుతూ వచ్చారు. తయో శ్లోకౌ పఠంత్యము ఏమని, యథైవ శృణుమో దూరాత్ సంపశ్యామస్తథాంతికాత్ అని మొదటి మాట. ఈ బభ్రువు, దేవావృధుడు, బభ్రువేమో కొడుకు, దేవావృధుడేమో తండ్రి. వీళ్ళిద్దరిని దగ్గరగా చూస్తూనే ఉంటాము, ఇంతలో దూరంగా కనిపిస్తారు.
దూరంగా చూస్తూనే ఉంటాము, వాళ్ళు మళ్ళీ దగ్గరలో కూడా కనిపిస్తారు. దగ్గరగాను దూరంగాను వీళ్ళే ఉంటారు. యథైవ శృణుమో దూరాత్ సంపశ్యామస్తథాంతికాత్. దూరంగా ఏదో లీలగా కనిపించి వాళ్ళ శబ్దం వినిపిస్తుంది, దూరంగా ఉన్నారు అనే మాట వింటూ ఉండగానే సంపశ్యామస్తథాంతికాత్ దగ్గరగా కూడా కనిపిస్తారు. వాళ్ళ యోగశక్తితో అలా దూరంగాను దగ్గరగాను ఒకే కాలంలో ఉంటూ వచ్చారు వాళ్ళు. అందులో బభ్రుశ్రేష్ఠో మనుష్యాణం దేవైర్దేవావృధ సమః పురుషా పంచషష్టిశ్చ షట్ సహస్రాణి చాష్టచ ఏమృతత్వం అనుప్రాప్తాః బభ్రోర్దేవావృధాదపి. బభ్రువు అనేవాడు శ్రేష్ఠో మనుష్యాణం, మనుష్యుల్లో కల్లా కూడా శ్రేష్ఠుడు. ఆయన తండ్రి గారు దేవావృధుడు దేవైస్సమః, దేవతలతో సమానమైన వాడు. అసలు మనుష్యుల్లోకి లెక్కలోకే రాడు. దేవైర్దేవావృధ సమః. వీళ్ళిద్దరూ కలిసి చేసిన గొప్ప పని ఏంటంటే ఒట్టి యోగశక్తిని ప్రదర్శించడం మాత్రమే కాదు, పురుషా పంచషష్టిశ్చ షట్సహస్రాణి చాష్టచ, సుమారుగా 6073 మంది మనుషుల్ని వీళ్ళు సిద్ధి పొందేటట్లు చేశారు. పంచషష్టి షట్సహస్రాణి, షట్సహస్రాణి అంటే 6000, దానికి పంచషష్టి అంటే 65 కలిపితే దానికి ఇంకొక 8 అంటే సుమారుగా 73. 6073 మందిని వీళ్ళు ఉపదేశంతో పైకి తీసుకెళ్లారు. వీళ్ళ యొక్క ఉపదేశానికి ఏ అమృతత్వం అనుప్రాప్తాః, ఈ 6000 పై చిలుకు మంది అమృతత్వాన్నే పొందారు. ఏ అమృతత్వం అనుప్రాప్తాః బభ్రోర్దేవావృధాదపి. అందులో బభ్రు గారు ఎంతమందికి చెప్పారు, దేవావృధుడు ఎంతమందికి ఉపదేశం చేశాడో మనకు తెలియదు, కానీ మొత్తం వీళ్ళిద్దరి మీద ఇంతమందిని కడదేర్చారు, ఇంతమందికి అమృతత్వాన్ని అందించారు. అంతటి మహానుభావులు వాళ్ళిద్దరూ. ఇది వీళ్ళ గొప్పతనం. ఇందులో సాత్వతుడి యొక్క పిల్లల్లో దేవావృధుడు అనే ఆయన 5వ వాడైతే 5వ వాడు కొడుకు బభ్రువు, వాళ్ళిద్దరి యొక్క కథ ఇది. ఇది కాక మహాభోజ అనే ఆయన 7వ పిల్లవాడు. 7వ పిల్లవాడు కూడా మహాభోజోపి ధర్మాత్మ, చాలా ధర్మాత్ముడు, పెద్ద ధర్మాత్ముడు. భోజాహ ఆసంస్తదన్వయే. ఈయన వంశానికి భోజవంశం అని పేరు. ఇక మీద వచ్చిన వాళ్ళకి, మహాభోజుడు తర్వాత వచ్చిన తరాల వాళ్ళకి భోజులు అని పేరు వచ్చింది. తదన్వయే ఆయన వంశంలో భోజులు పుట్టుకొచ్చారు. అందులో సాత్వతుడి యొక్క పిల్లల్లో 4వ ఆయన వృష్ణి అనే ఆయన కదా. ఆ వృష్ణి వంశం కొంచెం పెద్ద వంశం. వృష్ణే సుమిత్ర పుత్రోభూత్ యుధాజిచ్చ పరంతప శినిస్తస్యానమిత్రశ్చ నిమ్నోభూదనమిత్రత. ఈ వృష్ణి గారికి సుమిత్ర అని పిల్లవాడు. ఈ సుమిత్రుడికేమో యుధాజిత్ అని పిల్లవాడు. యుధాజిత్కేమో శినికేమో అనమిత్ర, అనమిత్రుడికేమో నిమ్నోభూదనమిత్రత అని వీళ్ళు క్రమంగా పుట్టారు. వీళ్ళలో సత్రాజిత ప్రసేనశ్చ నిమ్నస్యాప్యాసతు సుతౌ అనమిత్రసుతో యోన్యః శినిస్తస్యాథ సత్యకః. అనమిత్రుడికి నిమ్నుడు అనే ఆయన కొడుకు కదా, ఆ నిమ్నుడికి సత్రాజిత్తు ప్రసేనుడు అని 2 పిల్లలు. సత్రాజిత అని కూడా ఉంది, సత్రాజిత ప్రసేన అని. వీళ్ళిద్దరూ మనకి తెలుసు, శమంతకోపాఖ్యానంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. వీళ్ళిద్దరూ ఈ నిమ్నుడు అనే ఆయనకి పిల్లలు. ఈ నిమ్నుడు కాకుండా అనమిత్రుడికి ఇంకో పిల్లవాడు కూడా ఉన్నాడు. అనమిత్రసుతో యోన్యః శిని. ఆ శినికేమో సత్యకః అని పిల్లవాడు. యుయుధాన సాత్యకిర్వై జయస్తస్య కుణిస్తతః యుగంధరోనమిత్రస్య వృష్ణిః పుత్రోపరస్తతః. ఈ సత్యకః అనేవాడికి యుయుధాన అని పిల్లవాడు. ఆ యుయుధాన అనే ఆయనకే సాత్యకి అని పేరుంది. ఈ సాత్యకి కూడా మహాభారతంలో ఎక్కువసార్లు వస్తాడు ఈయన. ఈ సాత్యకికేమో జయ, ఈ జయుడికేమో కుణి అని పిల్లవాడు. ఈ కుణికేమో యుగంధర అని పిల్లవాడు. ఇలా వీళ్ళ వంశం పెరిగింది. ఇది కాక ఈ అనమిత్రుడికి వృష్ణి అని ఇంకొక పిల్లవాడు కూడా ఉన్నాడు. వృష్ణి అని ఇంతకుముందు ఒక ఆయన వచ్చాడు, మళ్ళీ ఆ వంశంలోనే వృష్ణి అని ఇంకొక ఆయనకి పేరు పెట్టుకున్నారు. వృష్ణి పుత్రోపరస్తతః. శ్వఫల్కశ్చిత్రరథశ్చ గాంధిన్యాంచ స్వఫల్కతః అక్రూర ప్రముఖ ఆసన్ పుత్రా 12 విశ్రుతాః. ఈ వృష్ణి అనే ఆయనకి శ్వఫల్క అని పిల్లవాడు ఉన్నాడు. ఈయన ఎక్కువ మనకి ఫేమస్ కాదు, కానీ చాలా గొప్పవాడు. ఈ శ్వఫల్కుడు యొక్క కొడుకే అక్రూరుడు, కాబట్టి అక్రూరుడు యొక్క తండ్రిగా ఈయన చాలా గొప్పవాడు.
ఇది కాక స్వంతగా కూడా ఆయన చాలా గొప్పవాడు. శ్వఫల్క చిత్రరథశ్చ అని ఇద్దరు ఆయనకి, వృష్ణి అని ఆయనకి పిల్లలు. వాళ్ళల్లో శ్వఫల్క గాంధిన్యాం అక్రూరం జనయామాస. ఈ శ్వఫల్కుడు గాంధిని అనే పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికీ అక్రూరుడు మొదలైనటువంటి మొత్తం 12 మంది పిల్లలు పుట్టారు. అక్రూర ప్రముఖాః ఆసన్ పుత్ర 12. వీళ్ళు మొత్తం 12 మంది మంచి ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు. అందులో అక్రూరుడైతే చాలా ప్రసిద్ధికి ఎక్కినవాడు, నిజానికి చాలా మంచి భక్తుడు. కాకపోతే కొంచెం ద్వైధీభావం ఉన్నవాడు, పెద్దవాడు, పెద్ద మనిషే కానీ ద్వైధీభావం ఉన్నటువంటి భక్తుడు. ఎలాగూ మనం పేర్లే చదువుతున్నాం కాబట్టి అసలు ఏమీ చిన్న కథ కూడా రావట్లేదు అనుకుంటే చిన్న ఈ శ్వఫల్కుడి యొక్క కథ చిన్నగా చెప్పుకుందాము. చిన్న కథ ఇది. ఈ శ్వఫల్కుడు మంచి సాధన చేసినవాడు. ఏం సాధన చేశాడని తెలియదు కానీ యోగసిద్ధో ఏదో ఉంది ఈయనకి. కాకపోతే ఆయనకి పెళ్లి కాలేదు. ఎంతవరకు పెళ్లి కాలేదంటే 60 ఏళ్ళు వచ్చినా సరే పెళ్లి కాలేదు. ఈ లోపల కాశీలో కాశీరాజు గారికి భార్య గర్భవతి అయింది. ఎన్నేళ్ళు పోయినా సరే గర్భం బయటికి రావటం లేదు అనే సమస్య వచ్చి పడింది. ఏదో ఒక లెక్క ప్రకారం అయితే 12 ఏళ్ళు అయినా సరే కడుపులో ఉన్న శిశువు బయటికి రావటం లేదు అనే సమస్య వచ్చింది. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా, ఎంతమంది సిద్ధులు ప్రయత్నం చేసినా సరే అది బయటికి రావట్లేదు. ఆ రాణిగారేమో గర్భభారాన్ని భరించలేకపోతోంది. ఈ లోపల ఎవరో కాశీరాజు గారి చెవిలో ఊదారు, ఏమండి శ్వఫల్కుడు అని మహానుభావుడు ఉన్నాడు, ఆయన్ని పిలిపిస్తే బాగుంటుంది, ఆయన మంచి యోగి సిద్ధుడు అని పేరుంది, ఆయన ఏమన్నా మనకు ఉపయోగపడతాడేమో చూద్దాము అని ఊదారు. ఈయన శ్వఫల్కుడికి కబురు పంపించాడు కాశీరాజు గారు. ఆయన శ్వఫల్కుడు వచ్చాడు. వచ్చినవాడు ఇదేం పెద్ద సమస్య కాదు, నేను తీర్చేస్తానన్నాడు. సరే అని గర్భవతి గారి దగ్గరికి తీసుకెళ్లారు, రాణిగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాణిగారి దగ్గరికి తీసుకెళ్తే ఈ శ్వఫల్కుడు అనే ఆయన ఊరుకోకుండా, పిల్ల ఎంతకాలం మీ తల్లిని ఏడిపిస్తావు, నువ్వు బయటకు వచ్చేయి అన్నాడు. ఈ మాట అని వెళ్ళిపోయాడు. మాకు లేదు, మందు లేదు, మంత్రం లేదు, ఏమీ లేకుండా వెళ్ళిపోయాడు. ఇదేంటి ఈ మాటను వెళ్ళాడేంటి అని అనుకున్నారు. అలా అనుకున్నట్లుగానే మళ్ళీ తెల్లవారే లోపల రాణిగారికి సుఖప్రసవం అయిపోయింది, ఆడపిల్ల పుట్టింది అని తేలింది. ఆడపిల్ల పుట్టింది, పెరుగుతోంది, క్రమక్రమంగా పెరుగుతుంటే ఓ రోజు పెళ్లి వయసుకు వచ్చింది అనుకుని తండ్రి గారు, అమ్మా ఎలాంటి వాడు కావాలి నీకు అని అడిగాడు పిల్లని. సరదాగా ముద్దుగా అడిగాడు. ఆడపిల్లల్ని అడుగుతారు కదా. ముద్దుగా అడిగితే ఆ పిల్లంది, నేను శ్వఫల్కుడిని పెళ్లి చేసుకుంటానంది. శ్వఫల్కుడికి ఈవిడికి సుమారుగా 60 ఏళ్ల పై చిలుకు వయసు వ్యత్యాసం ఉంది. 2 ఏళ్లకి ఏడాదికే ఈడు జోడు లేదు అని మనం మొత్తుకుంటున్నాం పాపం. వాళ్ళు మాత్రం 60 ఏళ్ల తేడా ఉంది, పిల్లని ఎలా ఇస్తాము అని అనుకున్నారు. కాకపోతే నేను శ్వఫల్కుడినే చేసుకుంటాను అని ఈవిడ కూర్చుంది. ఆయనేమో వచ్చాడు, ఈ లోపల వచ్చాడు. శ్వఫల్కుడికి తెలిసింది, ఆయన వచ్చి ఇది నా కోసమే పుట్టిన పిల్ల, నేను చెప్తేనే వచ్చిన పిల్ల, నాకు ఇవ్వటమే మంచిది అన్నాడు. అప్పటికి వయస్సుల్లో ఈ 60 ఏళ్ల తేడా పెద్ద విషయం కాకపోవచ్చు, ఎందుకంటే సుమారుగా 240 ఏళ్ళ వరకు కూడా బతికేవాళ్ళు. శ్వఫల్కుడు అంటే చాలా పై తరాల వాడు, శ్రీకృష్ణుడికే పై తరాల వాడు. కాబట్టి 240-250 ఏళ్ళు సునాయాసంగా జీవించేవాళ్ళు. శ్రీకృష్ణుడికి వచ్చేసరికి 120 యావరేజ్ అయింది. కాబట్టి 240 ఏళ్ల వయసులో 60 ఏళ్ల తేడా అనేది వాళ్ళు లెక్క చేయలేదు. కాకపోతే కొంచెం భయపడ్డారు, బాధపడ్డారు, కొంచెం వయసు అంతరం ఎక్కువగా ఉంది అనుకున్నారు. అయినా సరే ఇచ్చారు. ఇస్తే ఆశ్చర్యంగా, ఆవిడ పేరు గాంధిని. ఆ గాంధిని అనే పదానికి కూడా ఏదో చాలా విశేషమైన అర్థం ఉందంటారు. ఆ గాంధిని అనే ఆవిడికి శ్వఫల్కుడికి 12 మంది పిల్లలు పుట్టారు. ఆ 12 మందిలో ఈ అక్రూరుడు అనే భక్తాగ్రేసరుడు చాలా పెద్ద పేరున్నవాడు, శ్రీకృష్ణుడికి మంత్రిగా పనిచేసినవాడు, అసలు మొత్తం ఈ యాదవ వంశాల్లో పెద్ద మనిషిగా పేరు పొందినవాడు. చివరికి కంసుడికి కూడా కాస్తో కూస్తో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఈయన పుట్టాడు. ఈయనకి ఇలాంటి భక్తాగ్రేసరుడికి జన్మనివ్వాలి అంటే ఏదో జీవ సంస్కారం అనేది ఉండాలి కదా. ఆ సంస్కారానికి తగ్గట్లుగా ఇటు శ్వఫల్కుడు అటు గాంధిని వీళ్ళిద్దరూ సిద్ధమయ్యారు అని ఆ కథ చెప్తుంది. ఆ కథ ప్రకారమే వీళ్ళిద్దరికీ పెళ్ళి అయింది. దాంట్లో అక్రూర ప్రముఖాః ఆసన్ పుత్రా 12 విశ్రుతాః. అక్రూరుడు ఒక్కడే కాదు, అక్రూరుడు మొదటివాడైతే అసంగ సారమేయశ్చ మృదురో మృదువిద్ గిరిః ధర్మవృద్ధ సుకర్మాచ క్షేత్రోపేక్షోరి మర్దన. అసంగుడనే ఆయన 2 ఆయన, సారమేయుడు 3వాడు, మృదురః అని 4 ఆయన, మృదువిద్గిరిః అని 5, ధర్మవృద్ధ 6,
సుకర్మ 7, క్షేత్రోపేక్ష 8, అరిమర్దన 9. శత్రుఘ్నో గంధమాదశ్చ ప్రతిబాహుశ్చ 12, తేషాం స్వసా శుచీరాఖ్య ద్వావక్రూర సుతావపి. శత్రుఘ్న అనే ఆయన 10, గంధమాద 11, ప్రతిబాహు అని 12. వీళ్ళందరూ శ్వఫల్కుడు యొక్క పిల్లలు. అక్రూరుడు పెద్దవాడైతే వీళ్ళందరూ మిగతా వాళ్ళు తమ్ముళ్ళు. 12, వీళ్ళు 12 మంది. వీళ్ళు 12 మందికి తేషాం స్వస సుచీరా అని ఒక చెల్లెలు, వీళ్ళందరికీ కలిపి ఒక చెల్లెలు కూడా ఉంది. ఈ అక్రూరుడికి 2 అక్రూర సుతావపి, 2 మగపిల్లలు. వాళ్ళు దేవవాన్ ఉపదేవశ్చ అనేవాళ్ళు 2. ఇది ఆ శ్వఫల్కుడు, అక్రూరుడు తర్వాత ఈ వంశం పెరిగినటువంటి తీరు. శ్వఫల్కుడు యొక్క తమ్ముడు చిత్రరథుడు అనే ఆయన ఉన్నాడు కదా, చిత్రరథాత్మజాహ, చిత్రరథుడికి కూడా పిల్లలు పుట్టారు. వాళ్ళు విదూరథాద్యాః బహవో వృష్ణినందనాః. పృథువు, విదూరథ మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు క్రమంగా వృష్ణి వంశాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఇది వృష్ణి వంశం పెరిగినటువంటి తీరు. ఇది కాక ఆయన యొక్క పిల్లవాళ్లలో వెనకాల ఎక్కడ మనం ఉన్నాము, సాత్వతుడు అంటే 6వ శ్లోకంలో సాత్వతుడి గురించి చెప్పాం కదా, ఆ సాత్వతుడి యొక్క పిల్లల్లో అంధకుడు అనే ఆయన ఉన్నాడు. ఆ అంధకుడు యొక్క అంధకుడు మాత్రమే కాదు, కుకురహ అని కూడా ఉన్నాడు. వాళ్ళల్లో కుకురో భజమానశ్చ శుచి కంబలబర్హిష కుకురస్య సుతోవహ్ని విలోమా తనయస్తతః. అంధకుడు యొక్క పిల్లలు కుకురః, భజమానశ్చ, శుచి, కంబలబర్హిష అని 4 పిల్లలు. ఈ అందులో పెద్దవాడు కుకురః అనే ఆయన. కుకురుడి యొక్క కొడుకు వహ్ని, ఆ వహ్ని కొడుకు విలోమ, వీళ్ళందరూ వరుసగా పుట్టారు. కపోతరోమా తస్యాను సఖా యస్య చ తుంబురుః అంధకో దుందుభిస్తస్మాత్ అవిద్యోత పునర్వసు. ఈ విలోమ అనే ఆయనకి కపోతరోమ అనే ఆయన పిల్లవాడు. ఆ కపోతరోముడికేమో అనుహు అని పిల్లవాడు. ఈ అనువు చాలా గొప్పవాడు. ఎందుకంటే సఖా యస్య చ తుంబురు, సాక్షాత్తు తుంబురుడంతటి మహానుభావుడు ఈయనకి స్నేహితుడు. అంటే ఈ అనువు అనే ఆయన మంచి సంగీత విద్వాంసుడై ఉండాలి. అందువల్ల తుంబురుడు అనేటువంటి దైవికమైన సంగీతం వచ్చిన ఆయనకి ఈయన స్నేహితుడు అయ్యాడు. ఈ అనువుకేమో అంధక అనే ఆయన పిల్లవాడు. అంధకుడికేమో దుందుభి, దుందుభికేమో అవిద్యోత, అవిద్యోతుడికేమో పునర్వసు. ఈ పునర్వసుకేమో తస్యాహుకశ్చాహుకీచ కన్యాచైవాహుకాత్మజౌ దేవకశ్చోగ్రసేనశ్చ 4 దేవకాత్మజా. ఈ పునర్వసు అనే ఆయనకి ఆహుక, ఆహుకీ అని 2. ఆహుకశ్చ ఆహుకీచ కన్యా. ఈ ఇద్దరిలో ఆహుక, ఆహుకీలో ఆహుకుడికి ఆహుకాత్మజౌ 2, ఆహుకుడికి 2 పిల్లలు. ఎవరు? దేవక, ఉగ్రసేన. ఉగ్రసేనుడు అంటే తర్వాత ఈ యాదవులకి రాజు అయినటువంటి వాడు. ఈ దేవకుడికి 4 దేవకాత్మజా, 4 పిల్లలు ఉన్నారు. ఎవరు? దేవవాన్ ఉపదేవశ్చ సుదేవో దేవవర్ధన తేషాం స్వసార సప్తాసన్ ధృతదేవాదయో నృప. ఈ దేవకుడికి దేవవాన్ ఉపదేవ, సుదేవ, దేవవర్ధన అని 4 మగపిల్లలు. 4 మగపిల్లలు కాక ఈ 4కి 7 చెల్లెళ్ళు ఉన్నారు. తేషాం స్వసార సప్తాసన్, 7 చెల్లెళ్ళు. వాళ్ళకి క్రమంగా ధృతదేవ అని మొదలైన పేర్లు. అందులో పెద్ద ఆవిడ ధృతదేవ అనే ఆవిడ. ధృతదేవ తర్వాత శాంతిదేవోపదేవాచ శ్రీదేవా దేవరక్షిత సహదేవా దేవకీచ వసుదేవ ఉవాహతా. ధృతదేవ అనే ఆవిడ పెద్ద ఆవిడైతే, శాంతిదేవ 2వ ఆవిడ, ఉపదేవ 3వ ఆవిడ, శ్రీదేవ 4వ ఆవిడ, దేవరక్షిత 5వ ఆవిడ, సహదేవ 6వ ఆవిడ, దేవకీ అని మనకు తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తల్లి 7వ ఆవిడ. ఈ 7 వసుదేవ ఉవాహతా. వసుదేవుడికే ఇచ్చి పెళ్లి చేశారు, వసుదేవుడే చేసుకున్నాడు. 7 ఇచ్చారు. సంబంధాలు చూసుకోవడం వద్దనుకున్నారేమో, 7 ఇచ్చేశారు. ఇది దేవకుడు అనే ఆయన పిల్లల వ్యవహారము. ఉగ్రసేనుడు ఉన్నాడు కదా, ఆ ఉగ్రసేనుడి పిల్లలు కంస సునామాన్యగ్రోధ కంక శంకు సుహూస్తథ రాష్ట్రపాలోథ సృష్టిశ్చ తుష్టిమాన ఉగ్రసేనయ. ఈ ఉగ్రసేనుడికి 9 మంది మగపిల్లలు.
కంసః, సునామా, న్యగ్రోధః, కంకః, శంకుః, సుహూః, రాష్ట్రపాలః, సృష్టిః, తుష్టిమాన్ అని 9 మంది ఉగ్రసేనుడి యొక్క మగపిల్లలు. ఈ ఉగ్రసేనుడికి మగపిల్లలు కాకుండా 5 ఆడపిల్లలు కూడా ఉన్నారు. కంస, కంసవతి, కంక, శూరభూః, రాష్ట్రపాలిక, ఉగ్రసేన దుహితరః, వసుదేవానుజస్త్రియః. కంస, కంసవతి, కంక, శూరభూః, రాష్ట్రపాలిక అని 5 ఆడపిల్లలు. ఉగ్రసేన దుహితరః, ఉగ్రసేనుడి యొక్క పిల్లలు. ఈ ఉగ్రసేవుని ఈ ఆడపిల్లల్ని వసుదేవానుజస్త్రియః, వసుదేవుడి యొక్క తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. వసుదేవుడు, ఆయన తమ్ముళ్ళు, ఆయన వాళ్ళ వంశాలు, వాళ్ళ పేర్లు, ఈ 5 ఎవరికి ఎవరు భార్యలు అనే సంగతిని పైన రాబోయే శ్లోకాల్లో ఎలాగో చెప్పబోతున్నారు, అక్కడ చూసుకుందాము. ఇది ఇంతవరకు ఇది వృష్ణి వంశం, అంధక వంశం పెరిగినటువంటి తీరు. ఇలా పెరిగితే శూరో విదూరథాదాసీత్ భజమానః సుతస్తతః శినిస్తస్మాత్ స్వయం భోజః హృదీకస్తత్సుతో మతః. ఈ భజమాన వంశంలో క్రమంగా విదూరథుడి వరకు చెప్తే, విదూరథుడికి శూరుడు కొడుకు, మళ్ళీ శూరుడికేమో భజమానః సుతస్తతః, లేదా కొంచెం వెనక నుంచి వస్తే భజమానుడి యొక్క కొడుకు విదూరథుడు, విదూరథుడి యొక్క కొడుకు శూరుడు అనే క్రమంలో వస్తే, ఇలా వస్తారు అలా వస్తారని అనుకోవడానికి వీల్లేదు. ఈ వంశాల గురించినటువంటి ప్రస్తావనలు వేరువేరు చోట్ల ఉన్నాయి, వేరువేరు చోట్ల వేరువేరుగా ఉన్నాయి, కొంచెం పేర్లు ఇటు అటు మారినాయి. కాబట్టి ఇటైనా పెట్టుకోవచ్చు, అటైనా పెట్టుకోవచ్చు అనుకోవచ్చు. అందులో శినిస్తస్మాత్, ఈ శూరుడికి శినిహి అనే ఆయన పిల్లవాడు, ఆ శినికేమో మళ్ళీ భోజః అనే ఆయన పిల్లవాడు, భోజుడికేమో హృదీకః అని పిల్లవాడు. శూరో విదూరథాదాసీత్ భజమానః సుతస్తతః శినిస్తస్మాత్ స్వయం భోజో హృదీకస్తత్సుతో మతః. ఈ హృదీకుడికి 4 పిల్లలు. దేవబాహు శతధను కృతవర్మేతి తత్సుతాః దేవమీఢస్య శూరస్య మారిషా నామ పత్నియ భూత్. హృదీకుడికి మొత్తం 4 పిల్లలు. దేవబాహు, శతధను, కృతవర్మ అనే 3, దేవమీఢ అని 4వాడు. మొత్తం 4 మగపిల్లలు. ఈ దేవమీఢుడికి మళ్ళీ శూరః అనే ఆయన పిల్లవాడు. ఇంతకుముందు కూడా శూరుడు వచ్చాడు, ఈయన 2వ శూరుడు. ఈ శూరుడికి మారిషా అని పత్ని, మారిషా నామ పత్ని అభూత్. ఇక్కడి నుంచి ఈ శూరుడికి మారిషకి వసుదేవుడు అని ఆయన పిల్లవాడు. వసుదేవుడు కాక ఇంకా కూడా 9 మంది ఉన్నారు, మొత్తం 10 మంది మగపిల్లలు అని ఈ వంశం పెరిగిన తీరు. వసుదేవుడు, ఆ వసుదేవుడు అన్నదమ్ముల యొక్క భార్యలు, వాళ్ళ పిల్లలు, కుదిరితే వాళ్ళ పిల్లలు, తర్వాత వ్యవహారం. వసుదేవుడి యొక్క కొడుకు వాసుదేవుడు. ఈ క్రమాలన్నీ వరుసగా వస్తాయి. వసుదేవుడికి ఈ 7 కాక ఇంకా 7 భార్యలు ఉన్నారు. 6 పేర్లే చెప్పారు కానీ 7 అని ఉంది. మొత్తం 7, 14 మంది భార్యలు. 14 మంది భార్యల్లో ఎవరెవరికి ఏమేమి పిల్లలు పుట్టారు, ఏ పేర్లతో పిల్లలు పుట్టారు, ఎంతమంది, ఇలాంటి విషయాలన్నీ పైన క్రమంగా రాబోతున్నాయి. మనము ఈ వసుదేవుడు ఆయన యొక్క ఇదంతా కూడా ఒక రోజులో చూసుకుని వాసుదేవుడి గురించిన ప్రస్తావనని ఇంకో రోజులో చూసుకుందాము, ఆ క్రమంలో వెళదాము. కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాము. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అక్రూరుడి గురించిన ప్రస్తావన, భక్తాగ్రేసరుడి గురించిన ప్రస్తావన మాత్రమే వచ్చింది. ఈ శ్లోకాలని మనం శ్రద్ధగా పారాయణ చేసుకుందాము. పారాయణ చేసుకునే ముందు యథాప్రకారం మన వంశాలని కూడా ఇలాగే మంచి వంశాలుగా మార్చి మంచి భక్తులు మన వంశాల్లో కలిగేటట్లుగా, దానికి ముందు మనమే మంచి భక్తులం అయ్యేటట్లుగా అనుగ్రహించమని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ తస్యాం విదర్భో జనయత్ పుత్రౌ నామ్నా కుశక్రథౌ తృతీయం రోమపాదంచ విదర్భకులనందనం రోమపాదసుతో బభ్రోః కృతిరజాయత ఉషికస్తత్సుతస్తస్మాత్ చేదిశ్చైద్యాదయో నృప క్రథస్య కుంతిః పుత్రోభూత్ దృష్టిస్తస్యాథ నిర్వృతిః తతో దశార్హో నామ్నాభూత్ వ్యోమస్తథైవ
तस्य व्योमः सुतस्ततः जीमूतो विकृतिस्तस्य यस्य भीमरथः सुतः ततो नवरथः पुत्रो जातो दशरथस्ततः करम्भिष्यकुनेः पुत्रः देवरातस्तदात्मजः देवक्षत्रस्ततस्तस्य मधुः कुरुवशादनुः पुरुहोत्रस्त्मनोः पुत्रः तस्यायुः सात्वतस्ततः भजमानो भजिर्दिव्यो वृष्णिर्देवावृधोन्धकः सात्वतस्य सुताः सप्त महाभोजश्च मारिषा भजमानस्य निम्लोचिः किङ्किणो धृष्टिरेव च एकस्यामात्मजाः पत्न्याम् अन्यस्याञ्च त्रयः सुताः शताजिच्च सहस्राजित् अयुताजिदिति प्रभो बभ्रुर्देवावृधसुतः तयोः श्लोकौ पठन्त्यमु यथैव शृणुमो दूरात् सम्पश्यामस्तथान्तिकात् बभ्रुश्रेष्ठो मनुष्याणां देवैर्देवावृधः समः पुरुषाः पञ्चषष्टिश्च षट्सहस्राणि चाष्ट च ये मृतत्वमनुप्राप्ताः बभ्रोर्देवावृधादपि महाभोजोऽपि धर्मात्मा भोजा आसंस्तदन्वये वृष्णेः सुमित्रः पुत्रोऽभूत् युधाजिच्च परन्तप शिनिस्तस्यानमित्रश्च निम्नो भूदनमित्रतः सत्राजितः प्रसेनश्च निम्नस्याप्यासतुः सुतौ अनमित्रसुतो योऽन्यः शिनिस्तस्याथ सत्यकः युयुधानः सात्यकिर्वै जयस्तस्य कुणिस्ततः युगन्धरो नमित्रस्य वृष्णिः पुत्रोपरस्ततः श्वफल्कश्चित्ररथश्च गान्धिन्याञ्च श्वफल्कतः अक्रूरप्रमुखा आसन् पुत्रा 12 विश्रुताः असङ्गः सारमेयश्च मृदुरो मृदुविद्गिरिः धर्मवृद्धः सुकर्मा च क्षेत्रोपेक्षोरिमर्दनः शत्रुघ्नो गन्धमादश्च प्रतिबाहुश्च 12 तेषां स्वसा सुचीराख्या द्वावक्रूरसुतावपि देववानुपदेवश्च तथा चित्ररथात्मजाः पृथुर्विदूरथाद्याश्च बहवो वृष्णिनन्दनाः कुकुरो भजमानश्च शुचिः कम्बलबर्हिषः कुकुरस्य सुतो वह्निः विलोमातनयस्ततः कपोतरो मातस्यानुः सखा यस्य च तुम्बुरुः अन्धको दुन्दुभिस्तस्मात् अविद्योतः पुनर्वसुः तस्याहुकश्चाहुकी च कन्या चैवाहुकात्मजौ देवकश्चोग्रसेनश्च 4 देवकात्मजाः देववानुपदेवश्च सुदेवो देववर्धनः तेषां स्वसारः 7 धृतदेवादयो नृप शान्तिदेवोपदेवा च श्रीदेवादेवरक्षिता सहदेवादेवकी च वसुदेव उवाहताः कंसः सुनामान्यग्रोधः कङ्कः शङ्कुः सुहूस्तथा राष्ट्रपालोऽथ सृष्टिश्च तुष्टिमानौग्रसेनयः कंसा कंसवती कङ्का शूरभूराष्ट्रपालिका उग्रसेनदुहितरः वसुदेवानुजस्त्रियः शूरो विदूरथादासीत् भजमानः सुतस्ततः शिनिस्तस्मात् स्वयंभोजः हृदि कस्तत्सुतो मतः देवबाहुः शतधनुः
कृतवर्मेति तत्सुताः देवमीढस्य शूरस्य मारिषा नाम पत्नी अभूत् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे चतुर्विंशाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।